సో, మనం పనికి ఎవరన్నా పెట్టుకుంటే బలమైన వారిని, ఎక్కువసేపు పని చేసేవారిని మనుషులు పెట్టుకునేది. మనం ఏం చేస్తామంటే రూ. 5 పనికి కుదుర్చుకుని రూ. 10 పని చేయించుకుంటాం. ఎవరైనా కానీ మనం ఇచ్చే మనీ కంటే ఎప్పుడు ఎక్స్ట్రా పని చేయించుకోవడానికి ప్రయత్నం అవతలోడు చేస్తాడు చేయడం తర్వాత ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది వాళ్ళు కాసేపు అలా ఇలా తచ్చాడుతున్నారు, కాసేపు కూర్చున్నారు, అదిగో అది ఎగ్గొట్టారు, ఇది ఇలా చేశారు, ఇక్కడ తొలలేదు. మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. మానవుడు శ్రేష్టమైన వారు ఉండాలి. వాళ్ళకి ఎక్కువసేపు ఎక్కువ శ్రేష్టమైనది వాళ్ళు మనకిచ్చారు. దైవ కృప లేటుగా వచ్చిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్తుంది. పనికి రాని వాళ్ళు, ఎవరికి అవసరం లేని వాళ్ళు. చెప్తే పరలోక రాజ్యపు ప్రిన్సిపల్స్ అట్లా పనిచేస్తాయి. పరలోక రాజ్యంలో జీవించాలి అంటే పరలోక పౌరునిగా దేవుని యొక్క చిత్తము మాత్రమే, ఆయన ఇష్టము మాత్రమే, ఆయన విధానాలు మాత్రమే పనిచేసేటువంటి దీనిలో, సంఘంలో, దేవుని కుటుంబంలో కృప, నువ్వు ఎంటర్ అయ్యేది కృప, కష్టపడేది కృప, నువ్వు కోతకు నీకు ఇచ్చేటువంటి జీతం కూడా కృప. సో కాబట్టి ఎంత హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్కి ఆల్టర్గా ఉంటుంది అంటే 8వ వచనంలో, సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి. యాక్చువల్గా ఎలా ఇవ్వాలి? మొదట వచ్చిన వాళ్ళని ఫస్ట్ పంపించా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇక్కడ అలా కాదంటే ఏంటి, లాస్ట్ వచ్చిన వాడికి మొదట. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ వచ్చిన వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఆయన దృష్టిలో. వాళ్ళకి చాలా నీడ్ ఉంది. వాళ్ళని ఎవరూ పనికి పెట్టుకోలేదు, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందిలో ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని పంపించారు.